బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వంగాయగూడెం దగ్గరలో ఉన్న ఫర్నిచర్ షాప్ సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో పెద్దగా మంటలు ఎగిసిపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తాము. వంగాయగూడెం దగ్గర ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే దట్టమైన పొగలు వ్యాపించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే భయాందోళనకరమైన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. అయితే ఫ్యాక్టరీలో ఆ మంటలు చెలరేగిన తర్వాత ఫ్యాక్టరీ లోపల ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రజెంట్ ప్రమాదం ఎలా జరిగిందో తెలియక అక్కడుండే జనమంతా కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ అయితే అక్కడ ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అక్కడ ఆ పొగలు చూస్తుంటే ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఘటన ఏలూరు జిల్లాలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంగాయగూడెం దగ్గర ఫర్నిచర్ షాపులో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న స్థానికంగా ఉండే చాలామంది కూడా భయంతో పరుగులు తీశారు. అయితే ఈ ఘటన సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగలతో మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలంతా కూడా అక్కడ వ్యాపించాయి. సో అక్కడ జనమంతా కూడా భయంతో ఏం జరుగుతుందా అనే ఒక టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తుంది. సో ఆ మంటలు చెలరేగిన తర్వాత ఫ్యాక్టరీ లోపల ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఒకవేళ ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వాళ్ళను బయటకు తీయాలి అనే దానికి సంబంధించి కూడా ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారనే దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియక అక్కడ కాస్త భయాందోళనకరమైన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఏలూరు జిల్లాలో వంగాయగూడెం దగ్గర ఒక ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. అయితే సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించి మరింతగా కూడా కంప్లీట్గా ఫ్యాక్టరీ అంతా కూడా వ్యాపించాయి ఆ మంటలు. దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఈ నేపథ్యంలో అక్కడ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగలు వ్యాపించడంతో అంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో ఫ్యాక్టరీలో ఎవరైనా ఉన్నారా అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మంటలు ఎలా చెలరేగాయి, ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అక్కడ పోలీసులు ముందు అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఫర్దర్గా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ ప్రమాద సమయంలో లోపల ఎవరైనా అక్కడ చిక్కుకుపోయి ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు.
ఎస్ సాగర్, సుష్మిత ఫ్యాక్టరీలో పెద్దగా మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, అక్కడ దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్స్ కానీ లేదా పోలీసు కానీ ఏం చెప్తున్నారు సాగర్? ఏలూరు వంగాయగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం, మంటలు రావడంతో ఫ్యాక్టరీ అంతా కూడా ఈ మంటలు ఒక్కసారిగా అలుముకుపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సుమారుగా ఈ మంటలు వస్తున్న దాటికి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఆ దట్టమైన పొగలు ప్రజలకు కనబడి ఏదో తగలబడిపోతుందంటూ ఇటు ఫైర్ అధికారులకి, అగ్నిమాపక శాఖ అధికారులతో పాటుగా ఇటు పోలీసులు కూడా సమాచారం అందించారు. మరోపక్క ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిందో దాని ఎదురుగుండానే క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉండటంతో ఆ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన సెక్యూరిటీ ముందుగా మంటలను గమనించడం, వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా తెలియజేయడంతో 2 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చిక్కున్నారు. ప్రస్తుతం వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇది పరుపుల ఫ్యాక్టరీ కావటం లోపల ఈజీగా అంటే ఒకసారిగా మంటలు ఇది వెంటనే వచ్చేసి ఎగబాకే అవకాశం ఉన్న మెటీరియల్, మంటలకి త్వరగా తగలబడిపోయే మెటీరియల్ అంతా కూడా లోపల ఉండటంతో మంటలను అదుపు చేయడం కొంత అగ్నిమాపక శాఖ అధికారులకి కష్టంగా మారింది. అయినా కూడా సుమారుగా గంట సేపటి నుండి మంటలను అదుపు చేయడానికి అయితే అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ఈ మంటల నుండి వచ్చినటువంటి దట్టమైన పొగ మొత్తం ఏలూరు సగభాగం వ్యాప్తి చెందిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించి కూడా పేషెంట్లు ఈ పొగ వల్ల ఇబ్బంది పడకుండా కొంతమందిని మరొక ప్రాంతానికి కూడా అక్కడ అధికారులు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫ్యాక్టరీ లోపలైతే ఎవరు ఉండకపోవచ్చు అనే అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ సెక్యూరిటీ కూడా ఫ్యాక్టరీ లోపలికి ఎవరు లేరని చెప్తారు. కానీ నిన్న అర్ధరాత్రి ఎవరైనా ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి నైట్ డ్యూటీ ఎవరైనా ఉండి నిద్రపోయి ఉంటే మాత్రం తప్పనిసరిగా వారు మంటల్లో చిక్కునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మంటల్ని అదుపు చేసేంత వరకు కూడా ఏ విషయం చెప్పలేమంటూ ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఫ్యాక్టరీ యజమానులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ కళ్ళ ముందే తగలబడటం, లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించడంతో ఫ్యాక్టరీ యజమాని ఎక్కడే శ్రోత పడిపోవడం కూడా జరిగింది. అతనికి వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. సో మొత్తం ఇప్పటికే పోలీసులు కానీ అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జనాలు కూడా ఎక్కువగా ఈ ప్రజలు గుమిగూడారు. ఇక్కడ ఈ మంటలను చూడడానికి ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రజలు ఎక్కువగా రావడం, వారు ఆ క్రౌడ్ ని, ఆ గుంపుని చెదరగొట్టడానికి పోలీసులకి సమయం సరిపోతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క అసలు లోపల ఎవరన్నా ఉన్నారా, ఈ రాత్రి ఎవరన్నా డ్యూటీకి వెళ్ళారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత మేర లోపల స్టాక్ ఉంది, ఆస్తి నష్టం ఎంత మేర సంభవించింది అనే దాని మీద పూర్తి క్లారిటీ వస్తుందని అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అసలు ఈ మంటల దాటికి వచ్చిన పొగకైతే ఏలూరు అంతా కూడా ఈ అపార్ట్మెంట్ల పక్క సుమారుగా 5 నుండి 10 కిలోమీటర్ల రేడియస్ లో అపార్ట్మెంట్ల పైన కానీ లేకపోతే ఇళ్ల పైకి ఎక్కిన వారికి అంత స్పష్టంగా దట్టమైన పొగలు కనిపించాయని చెప్పుకోవచ్చు. ఏదో తగలబడిపోతుంది, ఏదో ప్రమాదం జరిగిందని అయితే ప్రజలందరూ కూడా అక్కడ మాట్లాడుకోవడం కనిపించింది. మరోపక్క పక్కనే షటిల్ కి సంబంధించినటువంటి ఈ కోచింగ్ సెంటర్ ఒకటి ఉండటం, అక్కడ వచ్చేటువంటి ప్లేయర్స్ కూడా ఈ మంటల్ని అంటే ఎర్లీ మార్నింగ్ వారు కూడా అబ్జర్వ్ చేయడం, వారు కూడా కొంత అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చేలోపు అక్కడ వారు కూడా కొంత సహాయక చర్యలో పాల్గొన్నారనే చెప్పుకోవచ్చు సయ్యద్. మరోపక్క ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే ఈ మంటలు అయితే అదుపులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత నష్టాన్ని అంచనా వేస్తామని కూడా అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సయ్యద్. ఎస్ సాగర్, ఇక్కడ మీరు అన్నట్లుగా హాస్పిటల్ ఉంది, అదేవిధంగా కోచింగ్ సెంటర్ కూడా ఉంది. మనం స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలను చూస్తుంటే అక్కడ ఏ రకంగా అయితే పొగలంతా దట్టమైన పొగలు అలుముకున్నాయో అక్కడ అంటే ఆ విజువల్స్ చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా కనీసం బ్రీతింగ్ అంటే కాస్త శ్వాస తీసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా కనిపించే పరిస్థితులు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అక్కడ ఆ ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కి సంబంధించి కానీ అక్కడ పేషెంట్స్కి సంబంధించి కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పోలీసులు కాస్త దూరం ఉంచే ప్రయత్నం చేశారా? అండ్ అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆసుపత్రికి
సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం పూర్తి స్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క స్థానికులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి సాయశక్తుల మంటలు ఆర్పేందుకు కూడా, అంటే అగ్నిమాపక ఈ ఫైర్ ఇంజిన్లు వచ్చేలోపు వారు కూడా వారి సాయశక్తుల మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మరోపక్క లోపల ఎవరైనా ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వారు కొంత వెరిఫై చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున మంటలు రావడం అనేది ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇదే మొదటిసారి అనేది చెప్పుకోవచ్చు. ఒక ఫ్యాక్టరీలో పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా తగలబడిపోవడం, మరోపక్క అంత ఎత్తున అంటే సుమారుగా 10 కిలోమీటర్ల రేడియస్ లో పొగ అందరూ కూడా అబ్జర్వ్ చేశారంటే ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. కాకపోతే ప్రజలైతే కంట్రోల్, పోలీసులు ఒక పక్క చెప్తున్నారు అక్కడ ఏమైనా పేలే అవకాశం ఉంటే, పేలే పదార్థాలు ఉంటే చాలా ఇబ్బంది దూరంగా వెళ్ళమన్నా కూడా ప్రజలు కొంత వారికి ఉన్నటువంటి ఉత్సాహంతో కొంత ఆ దగ్గరగా ఉండి దాన్ని చూడడం, మొబైల్ ఫోన్లు తీయడం, వారి సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కొంత వారు ముందుకు తోసుకురావడంతో పోలీసులు కొంత తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క యజమాని సైతం మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడం, వెంటనే ప్రమాదం జరగగానే ఆ ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డు ఇటు యజమానులకి అటు పోలీసులకు కూడా తెలియజేశాడు. అక్కడికి వచ్చినటువంటి యజమానులు అయితే చూసిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. మరోపక్క క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించి ఆ పేషెంట్ ని ముందుగానే ఆ ఫ్రంట్ బ్లాక్ లో ఉన్న వారందరిని కూడా వెనుక బ్లాక్ వైపు తీసుకువెళ్ళడం జరిగింది. మరోపక్క ఈ పొగ ఏదైతే ఉందో అది కింద వైపు విస్తరించకుండా బాగా పై ఎత్తున బాగా పైకి మేఘాలలాగా కమ్ముకుని పైకి వెళ్ళిపోవటం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. మొత్తం ఏలూరు నగరానికి సంబంధించి ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏలూరులో ఇప్పటి వరకు ఇది 3వ ప్రమాదంగా, ఈ 2 నెలల్లో 3వ ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అన్ని కూడా ప్రమాదాలు జరిగిన అన్ని కూడా పరుపుల ఫ్యాక్టరీలుగానే చెప్పుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. కేవలం పరుపుల ఫ్యాక్టరీలు మాత్రమే వరుసగా తగలబడిపోతుండటం కొంత అనుమానాలు కూడా తావిస్తుంది. ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేకపోతే ఒక్కసారి ఎందుకు ఇన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అన్న దానికి అగ్నిమాపక శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక చోట ప్రమాదం జరిగిన తర్వాత మరొక చోట ఈ అగ్నిమాపక శాఖ అధికారులు ఫ్యాక్టరీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో ఫైర్ ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద వెరిఫై చేయాల్సి ఉంటుంది. వారికి ప్రతి సంవత్సరం కూడా ఆ డ్యూరేషన్ బట్టి ఆ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇట్లా వరుసగా ఫ్యాక్టరీలు తగలబడిపోతుంటే ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. కేవలం ప్రమాదం జరిగిన తర్వాత మాత్రం వారు వచ్చి ఆ మంటలను అదుపు చేయటం, ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దాని మీద అంచనా వేయటం వరకే పరిమితం అవుతారా, లేకపోతే ఎప్పటికన్నా వారు స్పందించి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నింటిలో ఈ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారా లేదా అనేది కొంత మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పటికన్నా. ఎందుకంటే 3 ఫ్యాక్టరీలు వరుసగా తగలబడిపోతున్నాయి. ఈ 2 నెలల వ్యవధిలోనే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 3 ఫ్యాక్టరీలు కూడా ఇంచుమించుగా అన్ని కూడా పరుపుల ఫ్యాక్టరీలే. మరి ఒక ఫ్యాక్టరీలో జరిగిన తర్వాత అనుకోకుండా ప్రమాదం జరిగింది అనుకోవచ్చు, 2వ ఫ్యాక్టరీ అదే విధంగా, ఇప్పుడు 3వ ఫ్యాక్టరీ కూడా అలా తగలబడిపోతుంటే సో అసలు ఈ ఫైర్ మెజర్మెంట్లు ఉన్నాయా లేదా, అనుమతి మించిన లోడ్లు పెట్టారా, ఈ 3 ఫ్యాక్టరీలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవరన్నా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఒకవేళ ఆ ఫ్యాక్టరీలో కార్మికులు ఎవరన్నా ఉన్నా, ఆ ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆ డ్యూటీలో ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఉంటే కనుక పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం పక్కన పెడితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్నిమాపక శాఖ అధికారులు ఈ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఈ మంటల్లో, అంటే ఎక్కువగా అగ్ని ప్రమాదానికి గురయ్యే ఫ్యాక్టరీలు, సెన్సిటివ్ మెటీరియల్ ఉన్న ఫ్యాక్టరీలు, లేకపోతే ఇది పరుపుల ఫ్యాక్టరీ కాబట్టి ఈ విధంగా కొంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ కెమికల్ ఫ్యాక్టరీలు కానీ ఇటువంటి ఫ్యాక్టరీలు ఏమన్నా ఉంటే పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పటికన్నా స్పందించి వెరిఫై చేస్తారా, ఫ్యాక్టరీలు అన్నిటికీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్లు ఉన్నాయా లేదా అనే దాని మీద వెరిఫై చేసి ఆ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటారా లేదనేది కొంత ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పుకోవచ్చు. సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్. సో ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఫర్నిచర్ ఫ్యాక్టరీలో పెద్దగా మంటలు వ్యాపించాయి. దాంతో ఆ ప్రదేశం అంతా కూడా దట్టమైన పొగలతో అలుముకుంది. రైట్, ఈ ఘటన జరిగేటప్పుడు అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం.
అదేనండి ఇక పొద్దున్న డ్యూటీ మామూలుగా ఇచ్చేసి 6 గంటలకి బాత్రూమ్కి వెళ్ళి చేసిన తర్వాత 7 గంటలకు వేసి వేయమన్నారు సార్ అండి. వేసామండి, వేసి వచ్చి బ్రష్ చేద్దామని రూమ్లోకి వెళ్ళానండి. రూమ్లోకి వెళ్ళేసరికి ఒకసారి ఫైల్ అయిపోయిందండి. మరి ఏ రకంగా అయిందనేది నాకు తెలియదండి. మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు సెక్యూరిటీ గార్డ్ అండి. ఎవరిది గోడ? ఆయన రాజా గారు అండి, శివంశెట్టి రాజా గారు. అప్పుడు వెంటనే మా వంటగారికి ఫోన్ చేశాను. లోపల ఏం తయారవుతుంది అసలు? అదండి పరుపులు తయారవుతుంది కూడా, అది తయారవుతుంది. అది ఏం జరిగిందండి? అదేనండి ఇక పొద్దున్న డ్యూటీ మామూలుగా ఇచ్చేసి 6 గంటలకి బాత్రూమ్కి వెళ్ళి చేసిన తర్వాత 7 గంటలకు వేసి వేయమన్నారు సార్ అండి. వేసామండి, వేసి వచ్చి బ్రష్ చేద్దామని రూమ్లోకి వెళ్ళానండి. రూమ్లోకి వెళ్ళేసరికి ఒకసారి ఫైల్ అయిపోయిందండి. మరి ఏ రకంగా అయిందనేది నాకు తెలియదండి. మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు సెక్యూరిటీ గార్డ్ అండి. ఎవరిది గోడ? ఆయన రాజా గారు అండి, శివంశెట్టి రాజా గారు. అప్పుడు వెంటనే మా వంటగారికి ఫోన్ చేశాను. లోపల ఏం తయారవుతుంది అసలు? అదండి పరుపులు తయారవుతుంది కూడా. ఎస్, అయితే అక్కడ ఉన్న వాచ్మెన్ మాట్లాడారు. అయితే ఆయన కిందికి దిగి వచ్చి చూసినప్పుడు అక్కడ మంటలు కనిపించాయి. దీంతో అందరినీ అలర్ట్ చేశాను, బట్ మంటలు ఎలా చెలరేగాయో తెలియదు అంటున్నారు. అండ్ ఆల్సో ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో సుష్మిత ఫర్నిచర్ అండ్ కుషనింగ్ ఫ్యాక్టరీ ఓనర్ కూడా అక్కడికిక్కడే స్పృహ తప్పి కూడా కళ్ళు తిరిగి పడిపోయారు. సో మొత్తం మీద అక్కడ ప్రమాదానికి సంబంధించి ఎగ్జాక్ట్గా మంటలు ఎలా చెలరేగాయి అనే దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ అక్కడ చాలా పెద్ద మొత్తంలో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాద సమయంలో లోపల ఎవరైనా ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. అండ్ ఆల్సో అక్కడ ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.